2024 సంవత్సరంలో మార్చ్ ఏప్రిల్ మే అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు నేను పదే ప్రతిరోజు బాపట్లకు వచ్చినప్పుడల్లా మన నరేంద్ర వర్మ గారు ప్రతిసారి ఒక సమస్య నాకు చెప్తున్నారు. బాపట్లలో స్టోరేజ్ ట్యాంక్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉన్నది చాలా చిన్నగా ఉంది, అది కెపాసిటీ తగ్గిపోయింది, ఇప్పుడు పాతది కొత్తది కట్టాలి. ఇక్కడ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. పోయిన రాక్షస ప్రభుత్వము 2019 నుంచి 2024 సంవత్సరంలో ఉన్న రాక్షస ప్రభుత్వం పట్టించుకోలేదు. బాపట్ల ప్రజల కష్టాలని ఏ ఒక్క కష్టాన్ని కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేదు. అది అలాగే ఉండిపోయి అన్నిటికంటే ముఖ్యమైన సమస్య నీటి సమస్య, తాగునీటి సమస్య అని ప్రతిసారి ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చారో ప్రతి రోజు ఎమ్మెల్యే గారి సమస్యని నాకు గుర్తు చేస్తూ వచ్చారు. ఆ రోజు నుంచి ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. బాపట్లకి మంచినీటి సదుపాయం జరపాలని ఆయన అక్కడ ముఖ్యమంత్రి గారిని కలవడం, అధికారులను కలవడం అనేది జరుగుతుంది. మిత్రులారా, 2024 సంవత్సరంలో ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక మంచి ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఆ మంచి ప్రభుత్వాన్ని కోరుకున్నప్పుడు సామాన్యంగా కాదు, డబుల్ ఇంజన్ సర్కార్ని కోరుకున్నారు. కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నుకున్నారు. మంచి ప్రభుత్వం వచ్చింది. దాని ఫలితాలు మీరు చూస్తూనే ఉన్నారు. సూపర్ 6 కానివ్వండి, మిగతా కానివ్వండి, అంచెలంచెలుగా ప్రతి ఒక్కటి ఏదైతే ఎన్నికలప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసి ప్రమాణం చేశారో ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంది. మరి ఈ కార్యక్రమాలకు వస్తే మనం బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో చూస్తే మున్సిపాలిటీస్ గురించి మనం మాట్లాడితే జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ ప్లస్ మున్సిపాలిటీ అవ్వడం ఒకటైతే, మళ్ళీ మనకి రేపల్లె, చీరాల, అద్దంకి, చీమగుర్తి కూడా మున్సిపాలిటీ. అక్కడ కూడా ఇటువంటి సమస్యలు ఉంటాయి. అక్కడ కూడా ఇటువంటి పరిష్కారాలు తీసుకొచ్చే బాధ్యత మీరు ఓటు వేసి గెలిపించిన మీ ఎంపీ అది చేయాలని తప్పకుండా చేస్తాం. సాగునీటి సమస్యనే కాకుండా సీవరేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. దాని డిపిఆర్ కూడా తయారు చేస్తాం. అన్ని మున్సిపాలిటీస్ కూడా డిపిఆర్ తయారు చేసి ఎక్కడ ఎందుకు సాధ్యం అవుతుందో, ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలో అక్కడ నుంచి నిధులు తీసుకొచ్చి ప్రజలకి కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది, ప్రతి సమస్యను తీర్చిదిద్దుతుంది అని మళ్ళీ ఇంకోసారి హామీ ఇస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తే మనం జలజీవన్ మిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జలజీవన్ మిషన్ కింద కానివ్వండి, మన ప్రియతమ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు చెప్పిన హర్ ఘర్ నల్, అంటే ప్రతి ఇంటిలో నల్ల ఉండాలి. హర్ ఘర్ నల్ అని ఒక విధానం ఏదైతే ఉందో అది యావత్ భారతదేశంలో అన్ని చోట చేసి, ఒక చోట 2 చోట్ల కాదు, ప్రతి చోట చేసారు. అదే విధంగా మనం RWS చూస్తాము, రూరల్ వాటర్ సప్లై స్కీమ్. దాని కింద కూడా చాలా ఎత్తున మనకి ఫండ్స్ వస్తున్నాయి. బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి చాలా పెద్ద పనులు జరుగుతున్నాయి. అదే విధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు పిలుపుచ్చినట్టు వికసిత్ భారతే కాకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు స్వర్ణాంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం కింద ఆ పిలుపు వరకు మనం ముందుకు వెళ్తాం. ఈ కార్యక్రమంలో వస్తే మనం చూస్తే ఇందాకే మన ప్రియతమ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఫండింగ్ ప్యాటర్న్ ఇది సుమారు 23,38,00,000 ప్రాజెక్ట్ ఇది.